ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి క్వశ్చన్ నెంబర్ 81 నుంచి 100 వరకు చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 80 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత ఈ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేయండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణాల చేత విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 అనగా విదేశాలతో యుద్ధాలు ఉన్నప్పుడు మరియు సాయుధ తిరుగుబాటు జరిగేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన వారు ఎవరు? ఆన్సర్ ABCD అనగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, APJ అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్ వీళ్ళందరూ ఉపరాష్ట్రపతి కాకుండా డైరెక్ట్ రాష్ట్రపతి అయినారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆర్డినెన్స్ గురించి సరి అయినవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం శాసన అధికారాలలో అంతర్భాగం. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు జాతీయ ప్రాముఖ్యం ఉన్న ఒక అంశం గురించి అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు చేస్తారు. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక ఉత్తర్వు మాత్రమే. ఆర్డినెన్స్ను ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి జారీ చేస్తారు. గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఆర్డినెన్స్ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత అనగా 6 వారాల లోపల ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదిస్తే ఆ ఆర్డినెన్స్ చట్టం అవుతుంది, లేకుంటే ఆర్డినెన్స్ రద్దవుతుంది. రాష్ట్రపతి మరొక ఆదేశం తర్వాత ఆర్డినెన్స్ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చును. ఒక ఆర్డినెన్స్ పార్లమెంట్ చేత ఆమోదించబడకుండా 7.5 నెలలు మాత్రమే అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య కాలం గరిష్టంగా 6 నెలలు మించరాదు. అలాగే పార్లమెంట్ తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాల లోపల ఆమోదించవచ్చు అనే నియమం వల్ల ఒకవేళ పార్లమెంట్ 6వ వారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు ప్లస్ 6 వారాలు అనగా గరిష్టంగా 7.5 నెలలు ఆర్డినెన్స్ అమలులో ఉంటుంది. ఆర్డినెన్స్కు కనిష్ట కాలపరిమితి లేదు. దీనిని రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం పార్లమెంట్ శాసనాధికారంతో సమానంగా ఉంటుంది. అనగా పార్లమెంట్ ఏ జాబితాలో చట్టాలు చేస్తుందో ఆ జాబితాలోని అంశాలపై రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అయితే ఇది పార్లమెంట్ శాసనాధికారానికి ప్రత్యామ్నాయం కాదు మరియు సమాంతరం కాదు. ఇది సహసంబంధ అధికారం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి సరైన అంశాలు ఏవి? ఆన్సర్ ABC అన్నీ సరైనవే. అనగా జాతీయ అత్యవసర పరిస్థితి ఈ ప్రకటన పార్లమెంట్ ఆమోదించిన 6 నెలల వరకు మాత్రమే అమలులో ఉంటుంది. మళ్ళీ కొనసాగాలన్నా పార్లమెంట్ 2/3 వంతు మెజారిటీతో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ఆమోదించాలి. జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాలపరిమితి లేదు. క్రింది వారిలో ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన వారు ఎవరు?
ఆన్సర్ ABCD మాత్రమే. అనగా ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్, వివి గిరి ఆర్ వెంకట్రామన్. ఇక్కడ నీలం సంజీవారెడ్డి డైరెక్ట్గా రాష్ట్రపతి అయినారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర ప్రకటనపై పార్లమెంటు ఉభయ సభలు ఎంత కాలంలోపు ఆమోదించాలి? ఆన్సర్ 30 రోజులలోపు ఆమోదించాలి. ఈ క్రింది వాటిలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన స్టేట్మెంట్లలో సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది ఆప్షన్ 4, ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా 2 సార్లు ఎన్నుకోబడవచ్చు. ఇది సరికానిది. మిగతావన్నీ సరైనవే. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి గురించి తెలుపబడింది. భారత ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా ఉపాధ్యక్షుని పదవితో పోల్చవచ్చు. ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా నుంచి గ్రహించబడింది. ఉపరాష్ట్రపతి పదవి ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించింది హెచ్వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని ఆర్టికల్స్తో జతపరచండి. ఆన్సర్ ఫస్ట్ BADCE అంటే ఆర్టికల్ 64 బి అనగా ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు అని తెలుపుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 63 భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉండవాలని తెలుపుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవీ రీత్యా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అని చెప్పి తెలుపుతుంది. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుపుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలుపుతుంది. ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా రాజ్యసభ మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో మరియు లోక్సభ అంగీకరించిన తీర్మానంతో భారత రాష్ట్రపతిని తన పదవి నుంచి తొలగించవచ్చు. ఉపరాష్ట్రపతి పదవి ముగియడంతో ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలను పదవీ కాలం ముగియక ముందే పూర్తి చేయాలి. అనగా సేమ్ రాష్ట్రపతి లాగానే రాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలు జరుపుతారు కదా, సేమ్ అట్లనే ఉపరాష్ట్రపతి పదవి కూడా ఆయన పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలు జరపాలి. నెక్స్ట్ సి, భారత రాజ్యాంగం భారత ఉపరాష్ట్రపతికి ఆ హోదాలో ఎలాంటి జీతభత్యాలను నిర్ధారించలేదు. అనగా భారత ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా జీతభత్యాలు ఇస్తారు. ఏ సందర్భాలలో కేంద్ర పాలన లేదా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది? ఆన్సర్ పై అన్ని సందర్భాలలో. అనగా తరచుగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నప్పుడు
ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు, ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడడానికి అవకాశం లేనప్పుడు, ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగలేదని గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు. క్వశ్చన్: ఉపరాష్ట్రపతి ఎన్నికల గణంలో ఎవరెవరు ఉంటారు? అంటే ఉపరాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారు అని. ఆన్సర్ ఏ. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు అందరూ, అనగా పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నికైన సభ్యులు ఉంటారు, నామినేట్ అయిన సభ్యులు ఉంటారు కదా, అందరూ కలిసి ఎన్నుకుంటారు. క్వశ్చన్: ఈ క్రింది వాటిలో ఉపరాష్ట్రపతి గురించి సరి అయినవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు, అంటే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం. నెక్స్ట్, ఈ పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆర్థిక విషయాలలో తప్ప మిగిలిన అన్ని అంశాలలో లోక్సభ స్పీకర్ అధికారాలను ఉపరాష్ట్రపతి కలిగి ఉంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో ఓటు హక్కును కలిగి ఉండరు. ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఆర్టికల్ 71. ఆర్టికల్ 71 ఎక్స్ప్లెనేషన్: రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదం. ఆర్టికల్ 71(1) రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ఎన్నికకు ముందు కాకుండా ఎన్నికల తర్వాత ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు ఒక తీర్మానంపై 10 మందికి తక్కువ కాకుండా సంతకం చేసి ఎన్నికైన తర్వాత 30 రోజులలోపు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. ఆర్టికల్ 71(2) సుప్రీంకోర్టు రాష్ట్రపతిగా లేదా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చినచో, తీర్పు ఇచ్చిన తేదీకి ముందు వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి. ఆర్టికల్ 71(3) రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్ శాసనం ద్వారా రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని క్రమబద్ధం చేయవచ్చు. ఆర్టికల్ 71(4) రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఎలక్టోరల్ కాలేజ్లో ఖాళీలు ఉన్నాయన్న కారణం చేత ఎన్నికలు రద్దు కావు మరియు వాయిదా కూడా పడవు. నెక్స్ట్ క్వశ్చన్: ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 5 తప్పుగా ఉంది. ఉపరాష్ట్రపతి జీతభత్యాలను భారత ఆగంతుక నిధి నుంచి కాదు, సంఘటిత నిధి నుంచి ఇస్తారు. ఆగంతుక నిధి అంటే కంటింజెన్సీ ఫండ్, ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే సంఘటిత నిధి అంటారు తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్: భారత ఉపరాష్ట్రపతి పదవి వేల్స్ యువరాజుతో పోల్చదగినది అని అన్నది ఎవరు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది ఉపరాష్ట్రపతులని వారి పదవీ కాలం కాలానుక్రమంగా అమర్చండి.
ఆన్సర్ ఆప్షన్ 3 అంటే ఫస్ట్ వివి గిరి, తర్వాత బిడి జట్టి, తర్వాత ఆర్ వెంకటరామన్, నెక్స్ట్ శంకర్ దయాళ్ శర్మ, నెక్స్ట్ కేఆర్ నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. 2016లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, 2016లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. మిగతావన్నీ సరైనవే. క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆర్టికల్స్ మరియు సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 3 తప్పుగా ఉంది. ఆర్టికల్ 66 3 ప్రకారం కాదు, ఆర్టికల్ 66 4 ప్రకారం. ఆర్టికల్ 66 4 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను లాభదాయకమైన పదవి జాబితాకి రావంది తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పాలన గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఇక్కడ సరికానిది ఆప్షన్ 1. అత్యధిక సార్లు 6 సార్లు కాదు 8 సార్లు రాష్ట్రపతి పాలన పంజాబ్లో. 8 సార్లు. అత్యధిక సార్లు 8 సార్లు రాష్ట్రపతి పాలన పంజాబ్ రాష్ట్రంలో విధించబడింది. మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి అధికారాలలో సరైన అంశాలు ఏమిటి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు. ఆ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తాడు. ఆర్థిక విషయాలలో తప్ప మిగిలిన అన్ని అంశాలలో లోక్సభ స్పీకర్ అధికారాలను ఉపరాష్ట్రపతి కలిగి ఉంటాడు. ఉపరాష్ట్రపతికి ఏ సభలోనూ సభ్యత్వం లేకున్నా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తాడు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను వినియోగించరాదు. అనగా రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం ఉంది కదా, ఆ మహాభియోగ తీర్మానం కానీ అభిశంసన తీర్మానం, అదే ఆర్టికల్ 61 ప్రకారం ఆ పద్ధతి ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఈయన పైన వినియోగించరాదు. మరికొన్ని 20 ప్రాక్టీస్ బిట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి డిస్కస్ చేద్దాం.